హలో అండి, అందరికీ నమస్కారము. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ దేవుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. మేము బోనాలు చేసుకుంటున్నాము ఈరోజు. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ బోనానికి సిద్ధం చేసుకుంటున్నాను. ముందుగా అయితే స్టవ్కి పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ బోనము పసుపన్నం వండుకుంటున్నానండి. కొంతమంది పరమాన్నం కూడా వండుతారు. మేము ఇక పసుపన్నమే ఫస్ట్ నుండి వండుతున్నాం కాబట్టి ఇలానే చేస్తున్నాను. ఇందులో అయితే నేను కాస్త పెసరపప్పు బెల్లం వేసుకున్నానండి. పసుపు కూడా తర్వాత యాడ్ చేసుకున్నాను. ఇక్కడ బెల్లం శాఖ కోసం అని చెప్పేసి నేను సర్వని అలంకరించుకుంటున్నాను. ఈ విధంగా ఈ అలంకరణ మీకు బాగా నచ్చిందా ఒకసారి చెప్పండి నాకు కామెంట్లో. నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాను, అందుకోసం అని చెప్పేసి అడుగుతున్నాను. ఫస్ట్ అయితే నూనెలో పసుపు వేసి ఆ పసుపును ఈ సర్వకు రాశాను. సర్వకు మొత్తం పెట్టేసి ఆ తర్వాత కుంకుమ బొట్లు బియ్యం పిండితో బొట్లు పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత అయితే దేవుళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ పసుపు కుంకుమ రెడీ చేసుకుంటున్నాను ప్యాకెట్లో. ఇంకా దేవుళ్ళకు పెసరపప్పు చక్కెర కూడా నైవేద్యంగా పెడతామండి. ఇక్కడ మాకు ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు, పోచమ్మ, ఎల్లమ్మ, నల్లపోచమ్మ అని చెప్పేసి. ఈ ముగ్గురు అమ్మవార్లకు కూడా ఈ విధంగా పసుపు కుంకుమ పెసరపప్పు చక్కెరతో ప్యాక్ చేసుకొని మూడు ప్యాకెట్లు కట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నేను రెడీ అయ్యి వచ్చేసి ఇక్కడ బోనాన్ని కూడా రెడీ చేసుకుంటున్నానండి, అంటే అలంకరించుకుంటున్నాను. బోనాన్ని కూడా ఫస్ట్ బెల్లం షాక్ కోసం సర్వనేలాగా అలంకరించుకున్నాను. సేమ్ అలానే ఇక్కడ కూడా అలంకరించుకుంటున్నాను. ఆ ముందట కనిపిస్తున్నాయి అమ్మవార్లకు పెట్టడానికి పెరుగు, ఇంకా దీపం పెట్టడానికి నూనె, వత్తులు, ఉల్లిగడ్డలు పెడతామండి. పోచమ్మకి ఎల్లమ్మకు ఉల్లిగడ్డలు, అలానే అగరబత్తులు, పూలు అన్నీ కూడా అక్కడ రెడీగా పెట్టేసుకున్నాను. ఇక్కడైతే బోనానికి బంతిపూల మాల కూడా కట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇలా వేపాకులతో డెకరేట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత దీనిపైన బెల్లం షాక్ కోసం అని చెప్పేసి సర్వ అన్నాను కదా, ఆ సర్వ పెట్టేసి అందులో నీళ్లు పోసుకొని అందులో బెల్లం వేసుకుంటున్నాను. అమ్మవారికి బెల్లం షాక్ అంటే చాలా ఇష్టం, పోచమ్మకి ఎల్లమ్మకైనా కానీ. ఇక్కడైతే నా బోనం రెడీ అయిపోయిందండి. దీపం కూడా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ దీపం కూడా అయిపోయిందండి. ఆ తర్వాత నేను అయితే మా ఆయన్ని పిలిచాను, బోనం ఎత్తుతోరా అని. నేను ఇక్కడ ఎత్తుకోకుండా కాస్త ముందటికి వచ్చి బోనం ఎత్తుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ డోర్ ఉంది కదా, అక్కడ వంగాల్సి వస్తుందని చెప్పేసి కాస్త ముందుకు వచ్చి అయితే బోనం ఎత్తుకున్నాను. సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకుంటున్నాను. ఇక్కడైతే మా వాళ్ళకి చెప్తున్నాను, అన్నీ మర్చిపోకుండా తీసుకురండి, ఏది కూడా అక్కడ పెట్టకండి అని చెప్పేసి. ఇక్కడ మా అత్తమ్మ వెనకాల పట్టుకొని వస్తుంది. ఉల్లిగడ్డలు అవన్నీ ప్లేట్లో పెట్టాను కదా, అవన్నీ తీసుకొని వస్తుంది. చేతిలో కవర్ ఉంది కదా, అది చీర, అమ్మవారికి చీర కూడా పెట్టి చాలామంది తీసుకొచ్చుకుంటారు. అలా పోచమ్మకి చాలామంది చీర పెడతారు. ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో అయితే పోచమ్మకి చిలుకలు కడతారు, చల్లగా ఉండాలి అని చెప్పేసి. ఇక్కడ చీరలు పెడతారు హైదరాబాద్లో ఎక్కువగా, అందుకోసం అని చెప్పేసి చీర పెడుతున్నాము. ఇక మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసామండి. మాకు చాలా దగ్గరగా ఉంటుంది టెంపుల్. ఇక్కడ టెంపుల్లోకి వచ్చిన తర్వాతనైతే చాలా భయం వేస్తుంది, బోనానికి ఎవరైనా తగులుతారేమో అని చెప్పేసి. కానీ ఎవరు కూడా తగలరు, పక్కకు జరుగుతారు. మైక్లో అనౌన్స్ చేస్తున్నారు కూడా, బోనం తీసుకొచ్చే వాళ్ళకి అడ్డుగా ఉండకండి, పక్కకు జరగండి అని చెప్పేసి. ఇక్కడైతే నేను అమ్మవార్ల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకుంటున్నాను. పోచమ్మ, ఎల్లమ్మ గుడి చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, వేప మండ పైనుండి పడిపోయిందండి. అమ్మవారు మమ్మల్ని ఆశీర్వదించినట్టుగానే అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది పోచమ్మ టెంపుల్, ఇక్కడ కనిపిస్తుంది ఎల్లమ్మ టెంపుల్ అండి. 2 ఉంటాయి. ఇక్కడ ముందట అయితే అందరూ కోళ్ళని, మేకల్ని తీసుకొని వచ్చి అక్కడ క్యూ లైన్లో ఉన్నారు. అమ్మవారికి సమర్పించుకొని అక్కడ కట్ చేయించుకొని వెళ్తారు చాలామంది కూడా. ఇక్కడైతే మేము అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాము. పోచమ్మ గుడి అయితే చాలా చిన్నగా ఉంటుంది. అమ్మవారి ముందటనే అందరము నైవేద్యం సమర్పించుకుంటాము, బోనము. ఇక్కడ మేమైతే బోనాన్ని సమర్పించుకుంటున్నాము.
ఆ తర్వాత పసుపు కుంకుమ తీసుకొచ్చిన ఉల్లిగడ్డలు అమ్మవారికి సమర్పిస్తున్నాను. నైవేద్యంగా తీసుకొచ్చిన ఆ బోనం గిన్నె కింద పెట్టేసి ఒక ప్లేట్లో అన్నం పెట్టేసి అన్నం పైన పెరిగేస్తామండి. మేమైతే అమ్మవారికి ఈ విధంగా నైవేద్యాన్ని సమర్పించుకుంటాము. ఈ విధంగానే పోచమ్మకి, ఎల్లమ్మకి రోడ్ అవతల మాకు ఇంకొక అమ్మవారు కూడా ఉంటుంది, నల్ల పోచమ్మ. అమ్మవారికి కూడా ముగ్గురు అమ్మవార్లకి ఈ విధంగానే నైవేద్యం సమర్పించుకున్నామండి. చాలా బాగా అనిపించింది. ఒకవేళ నా వీడియో మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ వరకు వస్తాయి.